జగిత్యాల నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మపురిలో సీజ్ చేసిన 30 లక్షల విలువైన ఇసుక డంపులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ధర్మకాంట తూకాలు, ట్రాక్ షీట్ల మధ్య వ్యత్యాసాలు ఉండడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో భారీ దోపిడీ జరిగిందని, దీనిపై విచారణ జరపాలని కోరారు. రైతు భరోసా, రుణమాఫీ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. నేను ఏదైతుందో నా వడ్లు పోసి 25 రోజులకు జోకిండ్రు. అయినా నేను పెద్ద దానికోసం తొందరపడలేదు, ఎందుకంటే ప్రజాజీతం ఉన్నా కాబట్టి ఏదైతుందో నేను ఐఎమ్ నాట్ అబోవ్ ఎవరికంటే నేను మిన్న కాదు. నాకు అక్కడ కొండగట్ల అట్లే జోకింది, నీ దగ్గర ఇక్కడ అట్లే జోకిండ్రు. ఇప్పుడు చివరికి తూకం ఇట్లయిపోయింది కదా అంటే 40 కదా 35 కిలోలకు వస్తుంది, 35 కిలోలకు వస్తుంది అంటున్నాను నేను. మంత్రి అక్కడ దృష్టి సారించవయా, ఆ రైతులకు చెల్లింపు చెప్పి మాకేం పట్టదు కానీ నువ్వే మంత్రి ఉండు. లక్ష్మణ్ కుమార్ గారు మీరే మంత్రి ఉండండి, మాదల్లా ఒకటే డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల శాఖ డిమాండ్ ఒకే ఒకటి. ఇవాళ ధర్మకాంట తూకం ప్రకారంగా ట్రక్ షీట్ పక్కన పెట్టు. ట్రక్ షీట్ అనేది ఏదైతే మిల్లర్ సూచన మేరకు జారీ చేయబడ్డ ట్రక్ షీట్ అది. ధర్మకాంట అయితే ఇట్స్ ఎ టెక్నికల్ వేమెంట్ మేడ్. ధర్మకాంట టెక్నికలీ వేమెంట్ మేడ్. సాంకేతికంగా ఏదైతుందో అది తూకం వేసేట్టుగా మీతో కానీ మాట్లాడి రైతాంగానికి చెల్లింపు చేయవలసినటువంటి ఒక ధాన్యం తూకం వేమెంట్ ధర్మకాంట తూకం ప్రకారం చెల్లింపు చేపిన ఆయన ఈ 2 ఏళ్ళు నువ్వే మంత్రుడు, ఈ 2 ఏళ్ళు నువ్వే మంత్రుడు, నీ జోలికి రామ్మే. 2 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఫలితం ఎట్ట రావాలో వస్తుంది. ఈ 2 అంశాలపై మంత్రి గారు ఇవాళ ఏదైతుందో వాళ్ళ బహుశా నేను అనుకుంటే అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెంట్ హోల్డ్. వాళ్ళ మంత్రి గారు అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ హోల్డ్. అందులో కలెక్టర్ గారు కూడా భాగస్వామి, జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రెస్ తదుపరి ప్రజలు గమనిస్తారు. ఫలితం ఎట్లా అట్లా ఇస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నామా, గత ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నామా? గత ప్రభుత్వం కంటే మీరు మెరుగైన పాలన ఇస్తామని చెప్పినమే కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ప్రభుత్వం కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఆనాడు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చిండే. రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చిండే ఎకరాన. కాంగ్రెస్ ఏం చెప్పింది? మేము 15,000 ఇస్తామని చెప్పింది. ఏమన్నది? 15,000 ఇస్తామన్నది. బట్ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా మీరు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేపిస్తామని చెప్పాను అన్నారో ఆ తప్పిపోయిన వాళ్ళకి అందరికి ఇప్పించిన ఆయన పుణ్యం ఉంటుంది. ఆ తప్పిపోయిన వాళ్ళకి అందరికి ఇప్పించి పుణ్యం ఉంటుంది అని చెప్పి అంటున్నాం. 500 రూపాయలు బోనస్ ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి ఇప్పిస్తానడా? రైతు బీమా కూడా కనుమరు చేయబోతుండు. ఇది ఇంకా రైతుల నోటీస్కి వచ్చిందో లేదు, రైతు బీమా కూడా కనుమరు కాబోతుంది. అలాంటి కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ప్రతి రైతుకు ఏదైతుందో వ్యవసాయం హోల్డింగ్ ఉన్న ప్రతి రైతుకు ఏ రకంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇచ్చిండే. ఎట్లా 2 ఏళ్ళు ఇంకా సమయం ఉన్నది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నది. మేము అట్లా తొందరపడతలేదు. ఈ 2ని మీరే రాజ్యం చేయండి, ఆ చేసే రాజ్యం చక్కగా చేయండి అని చెప్పి అంటాను. ఇది ఇంకో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలతో సహా పత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తలు మీ నోటీస్ ఇస్తున్నా, మీకు ఇస్తున్నా సార్. ఇక రెండోది ధాన్యం సేకరణకు సంబంధించి నేనే పేర్కొన్నా. నేను వాళ్ళ వీలే కాదు, స్వయంగా నాయ 3 కిలోలు అదనంగా సోకిందని చెప్పాను. ఆ ధర్మకాంట తూకంపై కోత విధించి
మిల్లర్ ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏదైతున్నదో ఆ ట్రక్ షీట్ ఇస్తుంది. ఇప్పుడు నా 545 బ్యాగులు తూకం వేసిండే, 545 బ్యాగులు తూకం వేసినాయి. 545 ఇంటూ 40 కిలోల చొప్పున లెక్క కట్టినట్టయితే నాకు రావాల్సింది 218 క్వింటలు రావాలి. నేను తూకం వేసింది 545 బ్యాగులు వేసిండు, ఇంటూ 40 కిలోల చొప్పున లెక్క కట్టినట్టయితే 218 క్వింటలు రావాలి. నా కూతురు గారు నేను ఒక్కటే నేను ఈ ధర్మకాంట రికార్డు ప్రకారంగా 271 క్వింటల్స్ వచ్చిందే. ధర్మకాంట తూకం ప్రకారంగా మా ధాన్యం నాది పంపినప్పుడు ఏదైతే నాతో పాటుగా ఇంక ఇద్దరు రైతులు కూడా అందులో ఉండే, తాటిపర్తి జీవన్ రెడ్డి 190 క్వింటల్స్, రాజుల లక్ష్మి 14.80 క్వింటల్స్, రాజుల గంగు 14 క్వింటల్స్, రేగుంట పోషయ్య 32 క్వింటల్ల 80 కిలోలు. ఇదంతా 252 క్వింటల్ వచ్చిందే. వాస్తవంగా ఇది రావాల్సిన లెక్క ప్రకారంగా 271 క్వింటల్స్ రావాలి. 271 క్వింటల్స్ రావాలి. మీకు ఇది కూడా ఇస్తున్నాను. ధర్మకాంట ప్రకారంగా 271 క్వింటల్స్ రావాలి. ట్రక్ షీట్ ప్రకారం ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మోటివేషన్ చేయటానికి కొరకు స్థానిక నాయకులు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అందులో ఏదైతుందో నియోజకవర్గ స్థాయిలో వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి ఒక నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అంటే ధాన్యం సేకరణలో ఏ విధంగా ఈ అధిక తూకంతో రైతు దగా చేయబడుతుండో, మిల్లరు దోపిడీ గురి చేస్తుండ్రో, వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి కనబడుతుందని చెప్పంటే వీళ్ళు నేను కండువ కప్పుకోవడం కాదు, నువ్వు మంత్రి కాగానే ఏదైతుందో ఇలా వాస్తవాలు నువ్వు విస్మరిస్తున్నావు. అడ్లూరి లక్ష్మణ్ గారు ఏదైతుందో మంత్రి కాగానే వాస్తవాలను విస్మరిస్తుండని చెప్పంటున్నాను. నేను ఆనాడైనా ఈనాడైనా వాస్తవాలకు అనుగుణంగానే మాట్లాడింది తప్ప వాస్తవాలు భిన్నంగానే ఎప్పుడు మాట్లాడలేదని చెప్పంటున్నాను. వీళ్ళు ధర్మపురి కేంద్రంగా గోదావరి ఇసుక అక్రమ రవాణా ఏ మేరకు జరుగుతుందని చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదే. స్వయంగా ధర్మపురి తహసీల్దార్ గారు ఏదైతుందో 3000 ట్రిప్ల ఇసుక డంప్ సీజ్ చేసి 3000 ట్రిప్ల ఇసుక డంప్ సీజ్ చేసి 3000 ట్రిప్ల ఇసుక డంప్ అంటే ఒక ట్రాక్టర్ ట్రిప్కు 1000 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ 3000 ఇంటూ 1000. మంత్రి కాగానే ఏదైతుందో మీకు ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన దోపిడీ అరగడతా అని చెప్పిన ముఖ్యమంత్రి వేరుకుంటాడు. మరి ఇక్కడ ఏదైతుందో స్వయంగా మంత్రి గారి నియోజకవర్గ కేంద్రం 30 లక్షల విలువ చేసే అటుక ఇసుక డంప్ సీజ్ అయి తదుపరి ఇది ఏమైంది అనేది ఎవరు జవాబిస్తారు? జిల్లా కలెక్టర్ గారు ఇస్తారా, మంత్రి గారు ఇస్తారా? ఎవరు వాస్తవాలు వక్రీకరిస్తారు? నువ్వు నిజంగానే రైతుకు న్యాయం చేయాలని చెప్పి భావించినట్టయితే మాది ఒకటే డిమాండ్. ఇలా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పుడు జిల్లాలో ధర్మకాంట ఎంత తూకం ఇచ్చినవో అంత తూకానికి ఏదైతుందో రైతులకు ధరగట్టించి మీరు ఏ ట్రక్ షీట్ అడ్డం పెట్టుకొని కోత వస్తున్నారో ట్రక్ షీట్ కాదు మేము అడిగేది. ధర్మకాంట అయితే తూకం వేస్తారు కదనే. ఇప్పుడు మీకు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి ధాన్యం లారీ ఏదైతున్నదో మిల్క్ పోగానే ఏమవుతుంది, మిల్లే ధర్మకాంట తూకం వేస్తారు. ఇది అందరికి తెలిసి సత్యం. ఇది ధర్మకాంట తూకం వేస్తే ఎంత వస్తుందో మనకి రీడింగ్ అయితే ఉంటుంది కదా. ఆ రీడింగ్కును మీ ట్రక్ షీట్కి వ్యత్యాసం ఉంటుంది కదా. మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో తూకం వేసే సమయానికి 17% ఉండాలి.
17% ఉండే మాయిశ్చర్ ఏదైతుందో తూకం జాప్యం కావడంతో దట్ ఈస్ గోయింగ్ డౌన్ టు 9 to 10% మాయిశ్చర్ పర్సెంటేజ్ ఏదైతుందో 17 నుండి 10 లోపడి పడిపోవడంతో రైతు అదనంగా వెయిట్ లాస్ అవుతాడు. అంటే నేనేమన్నా ఈ అదనపు తూకం 3 కిలోలది బ్యాక్ ఏదైతుందో అది ఒక 5 కిలోలకు వస్తుంది, వెయిట్ లాస్ ఒక 5 కిలోలు వస్తుంది. 5 10 కిలోలు పర్ క్వింటల్ 10 కిలోలు. జిల్లాలో ఏదైతుందో 5 లక్షల మెట్రిక్ టన్నులు, దాని 5 లక్షలు, 250 రూపాయలు పర్ క్వింటల్ ఇంటూ 5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఎంత వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ టు 125 కోట్లకు వస్తుంది. జగిత్యాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో మిల్లర్ల దోపిడీ 125 కోట్లు అని చెప్పంటాను. ఈ 125 కోట్లు కేవలం మిల్లర్లకే పరిమితమైందా? మిల్లర్లతో పాటుగా అధికారుల వాటా కూడా ఇందులో ఉన్నది. ఇది మొత్తం రాష్ట్రంలో దాదాపు 2,000 కోట్ల అవినీతి జరిగింది. 2,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ లెక్క ప్రకారంగా మొత్తం రాష్ట్రంలో 2,000 కోట్ల మిల్లల దోపిడీ, 2,000 కోట్ల మిల్లల దోపిడీ అని చెప్పంటున్నాను. నేను దీనికి సాక్ష్యం కూడా మీకు చెప్తున్నాను. నేను మీరు రుజువు చేస్తే మంత్రి నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావా చేయవా నీ నైతికత, అది నీకు వదిలేస్తామయ్యా. నువ్వు రాజీనామా చేస్తావా చేయవా నీ నైతికత, మీకు చేయమని అడగడం లేదు. మా జిల్లాకున్న మంత్రి రాజీనామా చేయమని చెప్పాను అని అంత మాకు రేపేదో మంచి జరుగుతుందో ఏం జరుగుతుందో మేము ఎందుకు తొందరపడాలి? ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఏదైతుందో రైతు దగా చేయబడుతుంది కాబట్టి మేము దాన్ని వెలికి తీస్తున్నాం. దాన్ని రుజువు చేయమని నువ్వు మంత్రి కాగానే ఏదైతుందో నువ్వు వాస్తవాలు భిన్నగా మాట్లాడుతావు. నువ్వు మంత్రి కాగానే, నువ్వు మంత్రి అయితేనే మొత్తం సమస్యలన్నీ కనుమరుగైపోతాయి. లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి కాగానే మొత్తం సమస్యలన్నీ కనుమరుగైపోతాయి. ఆయన మంత్రి కాకముందు ఏ సమస్యలు ఉండే వీళ్ళు అవేవి కనబడే. వీళ్ళు జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో వీళ్ళు ఇసుక దోపిడీ, అక్రమ రవాణా, వీళ్ళు ఏ 3,000 ట్రిప్ల డంప్ సీజ్ చేయడం జరిగిందో, 3,000 ట్రిప్ ఇసుక డంప్ సీజ్ చేయడం జరిగిందో నేను పత్రికా ముఖంగా ఎవిడెన్స్ ఇస్తున్నాను. పత్రికా ముఖంగా వార్తలు ఏదైతే మీకు ఎవిడెన్స్ డంప్ ఏదైతే కనుమరుగైతుందో దాని ఈక్వల్లీ వాల్యూ ఏదైతుందో ఇట్ మస్ట్ బి యాడెడ్ టు ది అకౌంట్ ఆఫ్ ది రెవెన్యూ. అయితే 30 లక్షల రెవెన్యూ అమౌంట్ ఏదైతుందో గవర్నమెంట్ అకౌంట్కి యాడ్ కావాలి. లేకుంటే ఈ 30 లక్షలు ఎవరి జేబులోకి వేరే మంత్రి గారు జవాబు చెప్పాలి. మరి ఇంతకంటే ఇంకేం నీకు ఇసుక అవినీతికి, అక్రమ రవాణాకు ఈ ఆధారాలు ఏమంటో చెప్పని అడుగుతున్నాను. ధాన్యంలో ఏదైతుందో అది కూడా నేను ఎవిడెన్స్. కేసీఆర్ని ఆడిపోసుకుంటూ నువ్వు అధికారానికి వచ్చినావు, 30 మాసాలు గడిచింది. ఇప్పుడు నీసంగా చెప్పు, నువ్వు నీసంగా చెప్పు. అది చెప్పుడు చేతగాక ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపిల్ల 2 పిల్లలు మరమ్మతు చేయించలేకపోతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపిల్ల 2 పిల్లలు మరమ్మతు చేయించలేకపోతున్నాడని చెప్పి అంటున్నా. ఇవాళ ఇది మీరు కార్తీ వాళ్ళ చూడు ఎండలు ఎట్లా. రేపు రేవంత్ రెడ్డి గారి కూడా మరి అదే గది పడుతుందా? ప్రజాస్వామ్యంలో హిట్లర్గా కోరుకుంటాడు ఎవడు ఉండడే అంటూ నేను. హిట్లర్ కావాలని ఎవడు కోరుకోడు. ఒక కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ నాయకుడు ఏం కోరుకోవాలనే? ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడో హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటాడే? ది మోస్ట్ వరల్డ్ నోటోరియస్ క్రిమినల్ ఎవడు అంటే హిట్లర్. మోస్ట్ వరల్డ్ సంబంధించిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడింది. ఇక్కడ నుంచి కేసుకు సంబంధించిన వివరాలు ఇక్కడ కాంగ్రెస్ కోవట్లే వచ్చారంటూ నిన్న మధ్యప్రదేశ్ మంత్రి ఇప్పుడు ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ బ్రదర్. పాపం ఆ మీనాక్షి నటరాజన్ ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ సేవలు చేసింది,
ఆమె చేయని తప్పుగా ఏదైతుందో ఇవాళ ఆమెను టార్గెట్ చేస్తాం. మీనాక్షి నటరాజన్ ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆమె చేయని తప్పుగా ఏదైతుందో